చీపురుపల్లి ప్రజల దశాబ్దాల నిరీక్షణకు నేటితో తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుత పాలన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందులో భాగంగానే నేడు చీపురుపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రజా నాయకత్వానికి నిదర్శనం ఈ ప్రారంభోత్సవం. ఎంతో సాదాసీదిగా ప్రజాప్రతినిధులు, సామాన్యుల మధ్య జరగడం విశేషం. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మలిక్ నాయుడు స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి సామాన్య ప్రయాణికులతో కలిసి ఆర్టీ బస్సులో ప్రయాణించి వంతెన వద్దకు చేరుకున్నారు. ఒక సామాన్యుల బస్సులో వచ్చి బ్రిడ్జిని ప్రారంభించడం వారి ప్రజా ముద్రకు నిదర్శనం. ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఎంపీ అప్పలనాయుడు మరియు యువ నాయకులు కిమిడి రామ్ మలిక్ నాయుడు కలిసి జెండా ఊపి బ్రిడ్జిని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం, సంక్షేమం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కలయికని నినదిస్తూ ఈ వంతెన నిర్మాణంతో నియోజకవర్గ ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు వేలాది మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు. పంపేస్తారు దాంట్లో మీ ద్వారానే మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మన చీపురుపల్లిలో ఉండేటటువంటి వ్యాపారం, ఎందుకంటే చీపురుపల్లిలో మంచి వ్యాపారస్తులు ఉన్నారు, ఒక కొత్తైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అవి ఉండేవి. ఆ రోజు నుంచి కూడా ఈ వ్యాపారంలో మరి ఇక్కడ అందరూ అలవాటు పడి ఉన్నారు. అలాంటిది అవతల బస్సు అవతల, యువతల బస్సు యువతల, రాజాం నుంచి బస్సు వచ్చే పరిస్థితి లేదు, యువతల విజయనగరం నుంచి ఇటు బస్సు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల చాలా దెబ్బతిన్నారు ఈ 7 సంవత్సరాలు. మరి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాం. బాగుంటాయి తప్పకుండా అనేటటువంటిది వాళ్ళందరికి కూడా మరి విషెస్ చెప్తున్నాం. మరి అదేవిధంగా ప్రయాణికులు అందరికి కూడా ఇతర గూడ్స్ నడిపేటటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మన చీపురుపల్లి అభివృద్ధికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి నేతలకి, మిగతా అందరికి కూడా మనం థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ అవకాశం మరి ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరి సహకారం, ఇక్కడ ఉండేటటువంటి పత్రికా ప్రతినిధులు కూడా, అన్ని పత్రికల ప్రతినిధులు కూడా చాలా సహకరించారు. ఎప్పటికప్పుడు మరి ఇది ఎక్కడ ఏం జరుగుతున్నా దాన్ని ముందుకు తీసుకొచ్చి బ్రిడ్జిని త్వరితగతిని పూర్తి చేయడానికి మీ అందరి సహకారం కూడా మరువలేనిది అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎంపీ గారు మరి ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బ్రిడ్జి కాబట్టి ఆయన కూడా మనతో ఉండి అన్ని విధాలుగా సహకరించి చేసినందుకు మరి ఆయన కూడా మీతో కొంత ముచ్చటిస్తారు. కళా వెంకట్రావు గారికి, మిగతా పెద్దలకి, ఎన్డీ కుటుంబ నాయకులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. చీపురుపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సంబంధించి గౌరవ పెద్దలు కళా వెంకట్రావు గారు వారు చెప్పినట్లుగా ఈ ప్రాంత ప్రజలకే కాదు, ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలకి కలిపే ప్రధాన రహదారిని, దీనిని లోకల్గా గత ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత ఈ 18 నెలల్లో స్థానిక శాసనసభ్యులు కళా వెంకట్రావు గారు స్థానిక వ్యక్తులతో, వర్తకులతో మాట్లాడుతూ, అధికారులతో మాట్లాడుతూ, సమన్వయం చేసుకుంటూ, మాకు కొద్ది సమాచారం ఇస్తూ, మా స్థాయిలో మేము రైల్వే అధికారులతో మాట్లాడడం, ఇవన్నీ కూడా జరగడంతో కథ సుఖాంతమైంది. ఈరోజు వైకాపా నాయకులు గత 7 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు పెట్టిన ఇబ్బందికి విముక్తి కలిగింది ఈరోజు. అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ప్రసారంలో కానీ, గతంలో చాలాసార్లు వచ్చారు, అప్పుడు కానీ ప్రతిపక్ష నాయకులు వచ్చేటప్పుడు వారు చెప్పారు, ఖచ్చితంగా అధికారులు రాగానే మేము కొద్ది నెలలోనే మేము ఈ బ్రిడ్జిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు కార్యక్రమం అయింది. లోకేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షణ చేయడం, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, బీజేపీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉండడం మాకు ఈ బ్రిడ్జికి సహకారమైంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం సకాలంలో వారు స్ఫూర్తిగా సంపూర్ణంగా సహాయ సహకారాలతో వారి సకాలంలో పర్యవేక్షణతో బ్రిడ్జి అయింది. కాంట్రాక్టులు కూడా వారు కూడా నాణ్యతమైన బ్రిడ్జి వర్క్ కూడా చేయడం జరిగింది. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా ఈ ప్రజల తరఫున వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు ఇప్పుడు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు విజయవంతం
ముందుగానే వారం రోజుల ముందే మా సంక్రాంతి వచ్చిందని నాయకులు, ప్రజలు, కార్యకర్తలు చెప్పడం మాకు ఆనందం అవుతుంది. ప్రజాప్రభుత్వంలో మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా ప్రజలకి ఏం చేయాలి, ప్రజల కోసం ఏం ఆలోచించాలనేది ఈరోజు నిర్ధారణ అయింది. ఈరోజు ఒక అనుభవైన వ్యక్తి ఇక్కడ శాసనసభ్యులు ఉండడం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఒక అనుభవంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము భువనేశ్వర్ కానీ, విశాఖపట్నం కానీ రైల్వే అధికారులతో మాట్లాడినప్పుడు మీకు వీడియోలు తీసి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా మేము ప్రదర్శన కూడా చేశాం. ఎందుకంటే అక్కడ ఉన్న బస్సులు కానీ, ఇక్కడ ఉన్న బస్సులు కానీ ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము ప్రత్యేకంగా చూపించడం జరిగింది. దాంతో అధికారులు కూడా పర్యవేక్షణతో త్వరగతిగా చేయాలని, అలాగే ఎమ్మెల్యే గారు కూడా వారు రాజ్యసభగా చేశారు. వారు కూడా అనుభవం ఉంది కనుక వారు కూడా ఇంట్రెస్ట్గా అందరితో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు ఈ బ్రిడ్జిని కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయడం చాలా ఆనందంగా ఉంది. మేము కూడా చెప్తున్నాం, వైకాపా నాయకుల్లా కానీ ఏ రోజు కూడా వ్యక్తిగత స్వార్థాలు పోయే పరిస్థితి లేదు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులను వారు కానీ మేము కానీ ఎప్పుడైనా సరే ప్రజలకు ఏం చేయాలి ఆ దిశగా పోతుంది తప్ప ఏదో చేస్తే ఏదో వస్తుంది అనిపించే ఆలోచన ఈ నాయకత్వం ఉండదండి. ఖచ్చితంగా ఈరోజు ఈ నాయకత్వానికి ప్రజలు ఏదైతే మద్దతు ఇచ్చి గెలిపించారో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని రాష్ట్రం, ఈ ప్రాంతం కోరుకుందో ఆ దిశగా మీరు వెళ్ళాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం.